కావాలంటే కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని మరీ వైసీపీ నేతల అరాచకాలను అణిచివేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన తాను ఎంత సీరియస్ గా ఉన్నానో అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పదం వాడుంటారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు, ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. వీరు తీరుతో పవన్ కళ్యాణ్ నిజంగానే క్యాంప్ ఆఫీస్ ప్రారంభించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ప్రకటన చేసిన తర్వాత ఎక్కడో ఎందుకు పులివెందులలో వివేకాను హత్య చేసిన ఇంటిలోనే పెట్టాలని కొంతమంది వైసీపీని ఉడికించడానికి పవన్ కళ్యాణ్కు సలహాలిచ్చారు. ఆ ఇంటి వైసీపీ నేతలను కంట్రోల్ చేయడానికి పవన్ ఆఫీస్ పెడతానంటే వైఎస్ వివేక కుమార్తె సునీత కూడా ఇచ్చేస్తారని చెప్తున్నారు. పవన్ ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమోనని వైసీపీ నేతలు రంగంలోకి దిగి విమర్శలు ప్రారంభించారు. తమను కంట్రోల్ చేయడానికి క్యాంప్ ఆఫీస్ పెడతారా, తామేమైనా చిన్నపిల్లలమా అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా ముందుకొచ్చేశారు. కడపలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి క్యాంప్ ఆఫీస్ పెడితే స్వాగతిస్తామని చెప్పుకొచ్చారు. మాతో యుద్ధం చేయాలనుకుంటే మీకు ప్రభుత్వం ఉండాలని, మాకు అవసరం లేదని పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్తున్నారు. ఆయనతో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా పవన్ కడపలో దూకుడుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు వ్యూహంతోనే పవన్ కడపలో వైసీపీని తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్నారు.